మన ఆధునిక జీవితాల్ని నడిపించేదేంటి? మన కోరికలు, మన భయాలు, మన ప్రవర్తన ఇవన్నీ ఎక్కడినుంచొస్తున్నాయి? మన డిఎన్ఏ ఇప్పటికీ వేల సంవత్సరాల క్రితం మనం సవన్నా మైదానాల్లో వేకాడుతూ జీవించామని అనుకుంటుందా? సరే, పదండి ఈ విషయంలో కొంచెం లోతుగా చూద్దాం. మనలో దాగి ఉన్న ఆ ప్రాచీన వేటగాడి గురించి తెలుసుకుందాం. ఈ టైంలైన్ని ఒక్కసారి చూడండి. ఇది చూస్తే కొంచెం షాకింగ్గా ఉంటుంది. మానవజాతి చరిత్రలో దాదాపు 99% మనం వేటగాళ్లుగా, సంచారులుగానే గడిపాం. ఇక వ్యవసాయం, పరిశ్రమలు అనేవి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిన్న మొన్న వచ్చినట్టు లెక్క. జస్ట్ ఒక కనురెప్పపాటు. ఈ ఒక్క నిజం మనల్ని, మన ప్రవర్తనని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇక్కడే ఎవల్యూషనరీ సైకాలజీ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా వస్తుంది. దాని ప్రకారం మన మెదళ్ళు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు ఇవన్నీ లక్షల సంవత్సరాల వేటగాడి జీవితంలోనే రూపుదిద్దుకున్నాయట. అంటే మనమిప్పుడు ఐఫోన్లు వాడుతున్నా, అంతరిక్షంలోకి వెళ్తున్నా, మన తల లోపల ఉన్నది మాత్రం ఒక శిలాయుగపు సాఫ్ట్వేరే అన్నమాట. అంటే చూడండి, మన ప్రస్తుత ప్రపంచం మనకి ఎన్నో సౌకర్యాలిచ్చింది, మన జీవితకాలాన్ని పెంచింది, నిజమే. కానీ అది మన మెదడులోని ఆ పాత సాఫ్ట్వేర్కి సరిపోవట్లేదు. ఈ రెండింటి మధ్యున్న గ్యాప్, ఈ వైరుధ్యమే మనలో చాలామంది ఫేస్ చేస్తున్న ఒత్తిడికి, డిప్రెషన్కి కారణం కావచ్చు. మనందరికీ తెలిసిన విషయమే కదా ఇది. కడుపు నిండినా సరే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ లేదా ఫ్రైడ్ ఫుడ్ కనిపిస్తే ఎందుకు ఆగలేం? ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా ఆ కోరికని ఎందుకు ఆపుకోలేం? దీనికి సమాధానం మన గతానుభవంలోనే దాగి ఉంది. ఒక శిలాయుగపు స్త్రీని ఊహించుకోండి. తను అడవిలో నడుస్తూ వెళ్తుండే అకస్మాత్తుగా బాగా పండిన అత్తిపండ్ల చెట్టు కనిపించింది. ఇప్పుడు తనేం చేయాలి? ఆకలిగా లేకపోయినా అక్కడ ఉన్న కోతల గుంపు ఆ చెట్టుని ఖాళీ చేసేలోపు వీలైనన్ని ఎక్కువ పళ్ళు తినేయడమే తెలివైన పని. ఆ ప్రవృత్తే ఈ అతిగా తినే జన్యువు. మన ఫ్రిడ్జ్లో నిండుగా ఉన్నా మన డిఎన్ఏ మాత్రం ఇంకా ఆహార కొరత ఉన్న ఆ సవన్నాలోనే ఉన్నట్టు ఫీలవుతుంది. సరే, ఈ అతిగా తినే జన్యు ఒత్తిడిని చాలామంది ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే, మన పూర్వీకుల కుటుంబ, లైంగిక సంబంధాలెలా ఉండేవి? ఇక్కడే అసలైన చర్చ మొదలవుతుంది. ఈ విషయంలో 2 వర్గాలున్నాయి. ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. ఒక వర్గం ఏమంటుందంటే, మన పూర్వీకులు ప్రైవేట్ ఆస్తి లేకుండా, పెళ్ళిళ్ళు లేకుండా కమ్యూన్లుగా జీవించేవారు, పిల్లల్ని అందరూ కలిసి పెంచేవారు. మరో వర్గం ఏమంటుందంటే, అబ్బే అదంతా తప్పు, అప్పట్నించే వాళ్లు జంటలుగా మనలాగే న్యూక్లియర్ ఫ్యామిలీస్గా జీవించేవారు అని వాదిస్తారు. ఈ ప్రాచీన కమ్యూన్ థియరీని సపోర్ట్ చేసేవాళ్లు ఒక ఆసక్తికరమైన లాజిక్ చెప్తారు. ఈ కోట్ చూడండి. ఒక బిడ్డకి మంచి లక్షణాలు రావాలంటే తల్లి చాలామంది ఉత్తమ పురుషులతో సంబంధం పెట్టుకోవాలి అని నమ్మేవారట. ఇది మనకు వింతగా అనిపించొచ్చు, కానీ ఆలోచించండి, ఒక బిడ్డకి ఒక్కడే తండ్రి ఉంటాడని నిరూపించే సైన్స్ అప్పుడు లేదు కదా. ఇప్పుడు ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ 2 థియరీల మద్దతుదారులు కూడా మన ప్రస్తుత సమాజాన్ని చూసే తమ వాదనలను బలకరుచుకుంటారు. ఒకవైపు ఏమంటారంటే, చూసారా, ఇన్ని విడాకులు, ఇన్ని వివాహేతర సంబంధాలు, ఇవన్నీ మన సహజ స్వభావానికి విరుద్ధంగా ఈ పెళ్లి అనే వ్యవస్థలో ఇరుక్కోవడం వల్లే జరుగుతున్నాయి అంటారు. మరోవైపు వాదనేంటంటే, కుటుంబం, ఆస్తి అనే భావనలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి, అంటే ఏకస్వామ్యం మన సహజ లక్షణమే కదా అంటారు. అయితే ఇంతసేపు మనం థీరీల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ థీరీలకి ఆధారమేంటి? 30,000 సంవత్సరాల క్రితం జీవితం నిజంగా ఎలా ఉండేదో మనం చెప్పగలమా? ఇప్పుడు మనం ఆ సాక్ష్యాలనే ఒకసారి ప్రశ్నిద్దాం. మనం శిలా యుగం అంటాం, కాని అది నిజంగా సరైన పేరేనా? ఆలోచించండి. మనకు దొరికేవి రాతి పనిముట్లు మాత్రమే, ఎందుకంటే అవే వేల సంవత్సరాలు మట్టిలో పాడవకుండా ఉంటాయి. కాని వాళ్ళు ఎక్కువగా వాడింది చెక్క, వెదురు, తోలుతో చేసిన వస్తువులే. అవి ఇప్పుడు మనకు దొరకవు. అందుకే కొంతమంది దీన్ని శిలాయుగం అనడం కన్నా దారు యుగం అంటేనే కరెక్ట్ అంటారు. అంటే మనం చూస్తున్నది పూర్తి చిత్రం కాదు, కేవలం చిన్న ముక్క మాత్రమే. ఒక్కసారి మన చుట్టూ చూసుకుందాం. మన జీవితంలో మనం వాడే మన సొంతమైన వస్తువులని లెక్కపెట్టగలమా? మనం వాడే చెంచా దగ్గర్నుంచి మన ఫోన్, కార్లు, ఇళ్ళు, చివరికి మనం తిరిగే రోడ్లు, స్టేడియంలు లెక్క పెడితే కొన్ని మిలియన్లుంటాయి. మన ప్రతి పని, ప్రతి నమ్మకం వస్తువులతో ముడిపడి ఉంది. ఇప్పుడు దీనికి పూర్తి ఆపోజిట్గా ఒక వేటగాడిని ఊహించుకోండి. తన జీవితం మొత్తం
తన వీపుపై మోయగలిగే 10 లేదా 20 అత్యవసర వస్తువులతోనే గడిచిపోతుంది. వాళ్ల భావోద్వేగాలు, నమ్మకాలు, సంబంధాలు వీటికి వస్తువులతో పెద్దగా పనిలేదు. ఈ అనాలజీ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. 21వ శతాబ్దపు టీనేజర్స్ని కేవలం వాళ్లు పోస్ట్ ద్వారా పంపిన ఉత్తరాలాధారంగా అర్థం చేసుకోమంటే ఎలా ఉంటుంది? వాళ్ల వాట్సాప్ చాట్స్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫోన్ కాల్స్ ఇవేవీ లేకుండా. హాస్యాస్పదం కదా? ప్రాచీన వేటగాళ్ల విషయంలో మన పరిస్థితి కూడా దాదాపు అంతే. మన దగ్గర వాళ్ల జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారం లేదు. సరే, పాత వస్తువులు దొరకట్లేదు. మరి ఇప్పుడున్న వేటగాళ్లను చూసి వాళ్ల గురించి తెలుసుకోవచ్చు గదా అని అనిపించొచ్చు. మంచి పాయింటే. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది, ఇప్పుడున్న వేటగాళ్లు ఆధునిక ప్రపంచం నుంచి వేరుగా లేరు. వాళ్లపై మన సమాజాల ప్రభావం చాలా ఉంది. రెండవది, వాళ్లు జీవిస్తున్న ప్రదేశాలు ఆర్కిటిక్ మంచు లేదా ఎడారుల్లాంటివి మన పూర్వీకులు నివసించిన సారవంతమైన ప్రాంతాలు కావు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, వాళ్ల మధ్యే విపరీతమైన వైవిధ్యం ఉంది. ఒకేలాంటి వేటగాళ్ల సమాజం అనేది లేదు. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్లు రాకముందు ఆస్ట్రేలియాని తీసుకుంటే అక్కడ దాదాపు 200 నుంచి 600 వేర్వేరు తెగలు ఉండేవి. ప్రతి తెగకు వాళ్ల సొంత భాష, సొంత మతం, సొంత ఆచారాలుండేవి. కాబట్టి ఒకే వేటగాడి జీవన విధానం అని చెప్పడం అసాధ్యం. సో పాత సాక్ష్యాలేమో అసంపూర్ణంగా ఉన్నాయి, ఇప్పటివాళ్లేమో సరైన నమూనా కాదు. మరి మనం ఏం నేర్చుకున్నట్టు? ఇక్కడే అసలు విషయం బయటపడుతోంది. బహుశా మనం అగుతున్న ప్రశ్నే తప్పేమో. ఒకే సహజమైన జీవిత విధానం కోసం వెతకడమే పొరపాటేమో. ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి వాక్యమిది. హోమోసేపియన్స్ యొక్క సహజమైన జీవన విధానం అని ఒక్కటి లేదు. మనకున్నది కేవలం అసంఖ్యాకమైన అవకాశాలు, వాటిలోంచి మనమెంచుకున్న సాంస్కృతిక మార్గాలు మాత్రమే. అంటే మనకు వారసత్వంగా వచ్చింది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రాం కాదు, మనకు వచ్చింది ఒక సూపర్ పవర్ లాంటిది. అదేంటంటే రకరకాల నమ్మకాలను, సంస్కృతులను, సమాజాలను మనమే సృష్టించుకోగల సామర్థ్యం. మన వారసత్వం స్థిరత్వం కాదు, వైవిధ్యం. ఒకసారి ఇలా ఊహించుకోండి, 30,000 సంవత్సరాల క్రితం ఒకేలాంటి వాతావరణంలో ఒకేలాంటి DNA ఉన్న 2 బృందాలున్నాయి. ఒకటి ఆక్స్ఫర్డ్ దగ్గర, ఇంకొకటి కేంబ్రిడ్జ్ దగ్గర. కాని ఆక్స్ఫర్డ్ బృందం యుద్ధాలు చేసుకుంటూ కుటుంబ వ్యవస్థతో ఉంటే, కేంబ్రిడ్జ్ బృందం శాంతియుతంగా అందరూ కలిసికట్టుగా జీవించి ఉండొచ్చు. ఇదే మన జాతి యొక్క అసలైన శక్తి, ఒకే పరిస్థితిలో కూడా భిన్నంగా ఉండగలగడం. కాబట్టి చివరిగా ఈ విశ్లేషణ మనల్ని మళ్లీ వర్తమానానికే తీసుకొస్తుంది. మనల్ని కట్టిపడేసే ఒకే ఒక సహజమైన మార్గం ఏదీ లేకపోతే, మన సంస్కృతిని, మన సమాజాన్ని మనమే ఎంచుకోగలిగితే, మరి ఈరోజు మనమంతా కలిసి మన కోసం ఎలాంటి ఎంపికలు చేసుకుంటున్నాం? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.